వడదెబ్బ కారణంగా ఏ ఒక్క ప్రాణము పోకూడదని హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత అధికారులకు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వడగాల్పులు, రాబోయే వర్షాకాలానికి సంసిద్ధతపై చర్చించారు. వాతావరణ మార్పులకు తగ్గట్లుగా అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని, ప్రణాళికతో సమయం నిర్దేశించుకుని ముందుకెళ్లాలని సూచించారు. ఇక్కడ కూడా వాటర్కి సంబంధించి ఇబ్బంది రాకూడదు అని చెప్పడం, అదేవిధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, కొన్ని చోట్ల డ్రైన్ సిస్టంలోని ఈ వాటర్ పైప్ లైన్స్ అనేవి కొన్ని చోట్ల మేము కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇలాంటివి ఎక్కడ రాకుండా, వాటర్ కంటామినేషన్ అవ్వకుండా కూడా ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత తీసుకోమని అన్ని డిపార్ట్మెంట్స్ కి కూడా చెప్పడం జరిగింది. ఫర్దర్ గా బుడమేరు లాంటి ఎక్స్పీరియన్సెస్ ఎట్టి పరిస్థితులు రాకూడదు. దీనికి కూడా ప్రధాన కారణం కూడా మీకు తెలుసు, లాస్ట్ 5 years ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని మూలన కూర్చోబెట్టిన కారణంగా బండ్స్ కూడా స్ట్రెంథనింగ్ ఎక్కడ ఎలా ఉన్నాయన్నది కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియని పరిస్థితి అయిపోయింది. ఆ టైంలోని ఈ వాటర్ కంటామినేషన్ జరగటం అని, హెల్త్ ఇష్యూస్ రావటం, చాలా మంది ప్రాపర్టీస్ లాస్ అవ్వటం, హ్యూమన్ లాస్ అవ్వటం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఎట్టి పరిస్థితుల్లోని ఏ డిజాస్టర్ వచ్చినా కూడా హ్యూమన్ లాస్ ఉండకూడదు, క్యాటిల్ లాస్ ఉండకూడదు అన్నది ఒక స్లోగన్గా తీసుకొని మేము ఈరోజు ముందుకు పనిచేస్తున్నాం.